హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ ముఖేష్. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. దాన్ని సబ్స్క్రైబర్ క్వశ్చన్ రూపంలో అడిగారు, చూడండి. సో మెనీ టైమ్స్ అడిగాను జీరోడాల్ ట్యాబ్లెట్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలని, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఈరోజు మనం అయితే జీరోడాల్ ట్యాబ్లెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు జీరోడాల్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, అది ఏ ఏ ఫామ్స్లో దొరుకుతుంది, దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి, ఇది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా. జీరోడాల్ అనేది బ్రాండ్ నేమ్, అందులో ఉన్న మెడికేషన్ పేరు అసైక్లోఫినాయిక్. అసలు ఈ అసైక్లోఫినాయిక్ అంటే ఏంటంటే ఇది పెయిన్ రిలీవింగ్ మెడికేషన్. ఇది ఏ గ్రూప్కి చెందింది అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ గ్రూప్కి చెందిన మెడికేషనే ఈ అసైక్లోఫినాయిక్ అనేది. ఓకే, ఇది దేనికి పనికి వస్తుంది అంటే చెప్పాను కదా పెయిన్ రిలీవింగ్ మెడికేషన్ అని. పెయిన్ని తగ్గించడానికైతే ఈ అసైక్లోఫినాయిక్ మెడికేషన్ అంటే జీరోడాల్ ట్యాబ్లెట్ అనేది పనికి వస్తుంది. ఇది ఏ ఏ ఫామ్స్లో ఉంటుంది, ఇది ట్యాబ్లెట్ ఫామ్స్లో దొరుకుతుంది అండ్ ఆయింట్మెంట్ ఫామ్స్లో కూడా దొరుకుతుంది. ఓకే, ట్యాబ్లెట్స్ని అయితే ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే ఆఫ్టర్ ద మీల్స్, ఫుడ్ తిన్న తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే స్టమక్ అప్సెట్ని అవాయిడ్ చేయడానికి. ఏ ఏ టైమ్స్లో తీసుకోవాలంటే దీన్ని బీడీ డోస్గా తీసుకోవాలి, అంటే 2 డోసెస్గా తీసుకోవాలి. మార్నింగ్ తిన్న తర్వాత, మళ్ళీ ఈవినింగ్ తిన్న తర్వాత, అంటే నైట్. మార్నింగ్ ఒక 8కి తీసుకుంటే ఈవినింగ్ మళ్ళీ 8 o'clockకి తీసుకోవడం. రెగ్యులర్ పీరియడ్స్లో తీసుకుంటే ఈ మెడికేషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ఇది ఇంకా ఏ ఏ రకాల్లో మనకు దొరుకుతుంది మార్కెట్లో అంటే జీరోడాల్ అని దొరుకుతుంది, జీరోడాల్ ఎంఆర్ అని, జీరోడాల్ ఎస్పీ అని, జీరోడాల్ పి అని, జీరోడాల్ టీహెచ్ మ్యాక్స్ అని, జీరోడాల్ స్పాస్ అని, ఇలాగ చాలా వెరైటీస్లో దొరుకుతుంది. ఏ వెరైటీ ఎప్పుడు వాడాలి అనేది మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడాలి. ఇన్ని వెరైటీస్ దొరుకుతున్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే వాడాలి. ఓకే, ఇది ఏ ఏ కండిషన్స్లో పనికి వస్తుంది అంటే సివియర్గా పెయిన్ ఉన్న కండిషన్స్, ఏదన్నా యాక్సిడెంటల్ ఫాల్స్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, లేదంటే ఏదన్నా ఇంజురీస్ జరిగినా, ఏదన్నా గొడవలు జరిగినప్పుడు బ్లంట్ ఆబ్జెక్ట్స్తో కొట్టినప్పుడు తగిలినా, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు, జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు, సివియర్ హెడ్ఏక్ ఉన్నప్పుడు, ఇటువంటివి సివియర్ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ పెయిన్ మెడికేషన్ అయితే మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది ఎవరెవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అంటే ఇది హైపర్టెన్సివ్ పేషెంట్స్ అంటే బీపీ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పీడియాట్రిక్స్ యూస్ చేయకూడదు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఆల్కహాల్ తీసుకొని దీన్ని అయితే తీసుకోకూడదు, ఇది డ్రౌజినెస్ని కాజ్ చేస్తుంది ఈ ట్యాబ్లెట్. ఇంకా కిడ్నీ ఇష్యూస్ ఉన్నోళ్ళు, లివర్ ఇష్యూ ఉన్నోళ్ళు యూస్ చేయొచ్చు, బట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూస్ చేయాలి, క్రోనిక్గా యూస్ చేయకూడదు. ఓకేనా. ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే నాజియా ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది. క్రోనిక్గా యూస్ చేస్తే స్టమక్ లోపల అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. కొంతమందికి అయితే కాన్స్టిపేషన్ జరుగుతుంది, ఇండైజెషన్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి, అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గడము, లివర్ ఫంక్షన్ కూడా తగ్గడము, యూరిన్లో బ్లడ్ కనిపించడము, కొంతమందిలో అయితే డ్రౌజీనెస్ కాజ్ అయిపోయి బ్లర్డ్ విజన్స్ జరగడము, పాల్పిటేషన్స్ డెవలప్ అవ్వడము, ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని క్రోనిక్గా యూజ్ చేయకండి, రేర్గా అప్పుడప్పుడు యూజ్ చేయండి. క్రోనిక్గా యూజ్ చేయాల్సిన పరిస్థితిలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డోస్ ఎంతలో పెట్టుకోవాలో కనుక్కొని అంతలోనే వాడుకోండి. ఇంకా ఇటువంటి డౌట్స్ ఎవరికన్నా ఉంటే ట్యాబ్లెట్స్ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.